హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? నోవా జల ప్రళయానికి ముందు మానవ సమాజం ఏ విధంగా ఉండేదో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కాలాన్ని యాంటీ డిలువియన్ పీరియడ్ అని పిలుస్తారు. బైబిల్ మరియు కొన్ని ప్రాచీన గ్రంథాల ద్వారా సమాచారం మనం తెలుసుకోవచ్చు. మొదటిగా ఆదికాండము 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివినప్పుడు అక్కడ ఆదాము గారు 930 సంవత్సరాలు జీవించారని వాక్యంలో వ్రాయబడింది. వారు అన్ని వందల సంవత్సరాలు జీవించి చాలా మంది పిల్లల్ని కంటారు. ఆ తర్వాత మెతుషెల గారు 969 సంవత్సరాలు జీవిస్తారు. వారు కూడా చాలా మంది పిల్లల్ని కంటారు. ఆ కాలంలో మనుషులకు త్వరగా వృద్ధాప్యం వచ్చేది కాదు. వారు చాలా ఎత్తుగా, చాలా బలంగా ఉండేవారు. వారు కొన్ని వందల సంవత్సరాలు జీవించడం వల్ల తమ తరువాత తరాల వారిని వారు చూశారు. తమ తరువాత తరాల వారు ఎవరైతే ఉన్నారో వారు తమ పూర్వీకులను చూడడానికి, వారితో సంభాషించడానికి, దేవుని గురించి, దేవుని సృష్టి గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఫియోడర్ వ్యాసిలివ్ అనబడే రష్యా దేశానికి చెందిన ఒక వ్యవసాయదారుడు 1725 నుండి 1765 మధ్యలో తన భార్య ద్వారా 69 మంది పిల్లల్ని కంటారు. ఇది ఒకే స్త్రీకి జన్మించిన అత్యధిక మంది పిల్లల ప్రపంచ రికార్డు. ఆధునిక యుగంలో 100 లేదా 120 సంవత్సరాలు జీవించే మానవుడే అంతమంది పిల్లలను కన్నప్పుడు పూర్వకాలంలో పూర్వీకులు కొన్ని వందల మందిని కన్నారంటలో ఎటువంటి సందేహం లేదు. రెండవదిగా, నోవాహు జలప్రలయానికి ముందు ప్రపంచం చాలా క్రూరంగా ఉండేది. ఎన్నో జీవజాతులు, ఎన్నో జంతు జాతులు ఉండేవి. వాతావరణ మార్పుల వల్ల తర్వాత అవన్నీ నశించిపోయాయి. ఇక మానవ సమాజం దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో పాపాలు చేస్తూ ఆ కాలంలో ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవారు. అదే కాలంలో దేవదూతలు భూమి మీద ఉన్న స్త్రీలతో పాపం చేసినప్పుడు నెఫీలీలు అనబడేవారు వచ్చారని ఆదికాండం 6వ అధ్యాయంలో, అదేవిధంగా యూదా పత్రిక 6, 7 వచనాల్లో ఆ వాక్యాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అటువంటి పాపపు ప్రపంచంలో నోవహు గారు దేవుని కృపను పొందిన వ్యక్తిగా కనబడతారు. అటువంటి భయంకరమైన సమాజం నుండి తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి నోవహు గారు, తన కుటుంబం చాలా ప్రత్యేకంగా, చాలా దూరంగా దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించారు. ఇక మూడవదిగా, నోవహు జలప్రలయానికి ముందు దేవుడు తన ప్రజలకు సాంకేతికంగా అభివృద్ధి చెందే జ్ఞానాన్ని ఇచ్చారు. ఉదాహరణకు ఆదికాండము 4వ అధ్యాయము చదివినప్పుడు అక్కడ కయీను ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పట్టణాన్ని కట్టాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో ఒక గ్రామంలో లేదా పట్టణంలో ప్రజలు ఉన్నట్టుగా ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులు కొన్ని వందల మంది, వేల మంది కలిసి జీవిస్తూ ఉండేవారు. వారే గొప్ప సమూహాలుగా తూర్పు వైపు ప్రయాణం చేసి ఎక్కడైతే నీటి వనరులు ఎక్కువగా ఉంటాయో అక్కడ శాశ్వత స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. వారే తర్వాత కాలంలో ప్రపంచంలోని 4 ప్రాముఖ్యమైన నాగరికతలకు మూల పురుషులయ్యారు. మొదటిది మెసొపొటేమియా నాగరికత, రెండవది ఈజిప్షియన్ నాగరికత, మూడవది సింధులోయ నాగరికత, నాలుగవది చైనాలోని ఎల్లో రివర్ నాగరికత. అందువలనే ప్రపంచంలోని నాగరికతల్లో ఈ జలప్రలయానికి సంబంధించిన గాథలు వారు వ్రాసుకోవటం జరిగింది. పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన చాలా త్రవ్వకాల్లో, చాలా నాగరికతల్లో ఈ దొరికినటువంటి మట్టి ఫలకల్లో ఈ జలప్రలయానికి సంబంధించిన అనేక విషయాలు వ్రాయబడినట్టుగా వారు గుర్తించారు.